హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ డిఎస్సి ప్రైమరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మనకు వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్కి 87.61% విద్యార్థులు అయితే అటెండ్ కావడం జరిగింది. అంటే మొత్తం వచ్చేసి 2,79,957 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే ఓన్లీ 2,45,263 విద్యార్థులు అయితే ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. ఆగస్టు 5తో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో కీ వచ్చేసి ఎగ్జామ్ తర్వాత 2 రోజులకి రిలీజ్ చేస్తారు. అంటే 6th అయిపోయింది, 7th అయిపోయింది. ఆగస్ట్ 8th or 9th రోజు మనకు డిఎస్సి ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేస్తారు. ప్రైమరీ కీ రిలీజ్ చేసిన తర్వాత ఆ కీలో మీకు ఏమైనా రాంగ్స్ ఉంటే కీ పైన అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి కొంత సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి రిజల్ట్స్ ప్రకటిస్తారా లేదా అనేది కొంచెం డౌట్ అయితే ఉంది. 2 రోజులలో అయితే కీని రిలీజ్ చేసి సెప్టెంబర్ 3rd వీక్లో రిజల్ట్స్ డిక్లేర్ చేసి అక్టోబర్లో మీ యొక్క జాబ్ పోస్టింగ్ ఇవ్వాలని గవర్నమెంట్ భావించింది. బట్ నిన్న మొన్న జరిగిన అసెంబ్లీలో కొత్తగా ఒక సమస్య అయితే ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టు తీర్పు అయితే రావడం జరిగింది కనుక మరి ఈ తీర్పు ప్రకారం ఇప్పుడే అమలు చేస్తారా లేదా అనేది స్పష్టత ఇంకా అయితే రాలేదు. సో కీ అయితే 2 days తర్వాత వస్తుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు అనేది మనకి కీ ఇచ్చిన తర్వాత స్పష్టత రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది కావాలంటే ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది, చెక్ చేసుకోండి పేపర్ ఆర్టికల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.